డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని విధానపరమైన నిర్ణయాలు పాలసీ డెసిషన్స్ అంటారులే, వాటిని కూడా కొంచెం మార్చాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పాలనలో ఉన్న లోపాలు వీళ్ళు సరిచేయాలి. దానికి ఒక నిర్ణీత కాల వ్యవధి పెట్టుకోవాలి. ఒక నెల రోజులు 2 నెలలు అనేది పెట్టుకోవాలి. లేదా దాని మీద స్పష్టత లేకపోతే తెలుసుకోవాలి, ఒక స్పష్టత తీసుకోవాలి. ఏమీ లేకుండా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండదు. సో ఇప్పుడు ప్రభుత్వం మారిందే కానీ కొన్ని శాఖల్లో అసలు మార్పు రావట్లా. ముఖ్యంగా గనుల శాఖ. గనుల శాఖలో అవినీతి అలాగే ఉంది. ఆ ఇసుకలో కానీ, ఆ గ్రానైట్ క్వారీల్లో కానీ, ఆ ట్రాన్స్ఫర్స్లో కూడా, మైనింగ్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్లో కూడా భారీగా కోట్లు దండుకుంటున్నారు. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదో ప్రక్షాళన చేస్తున్నారంటే, ఇంకా మరో డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ. మంత్రి సత్యకుమార్ గారు దీనికి మంత్రిగా ఉన్నారు. సో ఇది ప్యూర్లీ ప్రజలకు సంబంధమైన విషయం. దీనిలో ఏ చిన్న లోపం ఉన్నా సరే ప్రజలు కూడా ప్రభావితం అవుతారు. వైద్య ఆరోగ్య శాఖలో దీనిలో రకరకాల సబ్ డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు కాక, కానీ దీనిలో ఎక్కడ లోపం జరిగినా ఆ ఎఫెక్ట్ నేరుగా ప్రజల మీద పడుతుంది. ప్రజల ఆరోగ్యం మీద, ప్రజలకు అందే వైద్యం మీద, వాళ్ళకు అందుతున్న సేవల మీద పడుతుంది అన్నమాట. సో అది స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తుంది. ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు తెలుసా ఈ శాఖలో. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యాశాఖలో ఇలాగే తప్పుడు అడ్డగోలు నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. సంస్కరణల పేరిట తప్పుడు నిర్ణయాలన్నీ తీసుకునేవన్నీ బాగా ఆ విద్యాశాఖను అభాసపాలు చేసేశారు. సో దానికి కారణం ఆ విద్యాశాఖలో అప్పట్లో పనిచేసిన ఒక ఐఏఎస్ అధికారి. సో ఇప్పుడు వైద్యారోగ్య శాఖలో కూడా పనిచేస్తున్న కొంతమంది అధికారుల కారణంగా శాఖ మొత్తం బాగా డిస్టర్బెన్స్ ఉంది. ఎన్ని తప్పులు అంటే, మీకు ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. గత ప్రభుత్వం అంటే 5 ప్రస్తుతానికి రన్ అవుతున్నాయి. 5 మెడికల్ కాలేజీలు రన్ అవుతున్నాయి, నడుస్తున్నాయి, అడ్మిషన్స్ అయ్యి ప్రారంభమవుతున్నాయి. కొత్తగా ఇంకో 5 మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ పూర్తయ్యాయి. ఇంకో 4-5 కన్స్ట్రక్షన్ పూర్తయ్యాయి. పాడేరు, నంద్యాల, పులివెందుల, మదనపల్లి ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ పూర్తయ్యాయి. 90% 95% అయిపోయాయి. సో అక్కడ అడ్మిషన్లు ఉంటాయా ఉండవా, అసలు ఇక్కడ ఎందుకు మీరు ఎన్ఎంసీ అనుమతులు తీసుకోవట్లేదు, అక్కడ ఎందుకు ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించట్లేదు అనేది ప్రభుత్వం స్పష్టంగా చెప్పట్లా. ఏమనంటే జగన్ పూర్తిగా నిర్మించట్లేదు కదా అంటున్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్మించలేదు కాక, పూర్తిగా నిర్మించనివి కొన్ని ఉన్నాయి, పూర్తిగా నిర్మించినవి కొన్ని ఉన్నాయి. 3 దశల్లో తీసుకోవాలండి. ఇప్పుడు కొత్త మెడికల్ కళాశాలలు 17 ఉన్నాయి. ఆ 17లో 5 కంప్లీట్గా స్టార్ట్ అయ్యాయి. మిగిలిన 12లో, మొత్తం 17లో 5 మెడికల్ కళాశాలలో క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి, బ్యాచ్లు రన్ అవుతున్నాయి. ఈ సెకండ్ ఇయర్. మిగిలిన 12లో 5 కళాశాలలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తయ్యాయి, చివరి దశలో ఉన్నాయి. మిగిలిన 7 కన్స్ట్రక్షన్ మధ్యలో ఉన్నాయి. సో ఆ 7 వదిలేసిన ఇంకొక 5 వచ్చే ఏడాది నుంచి అయినా సరే ప్రవేశాలు ప్రారంభించవచ్చుగా. ఎందుకని దానిలో స్పష్టత ఇవ్వట్లేదు? నేషనల్ మెడికల్ కౌన్సిల్ సీట్లు భర్తీకి అనుమతి ఇచ్చినా ఎందుకు వద్దు అంటున్నారు? ఆ విషయంలో ఎందుకు మాటలు పడుతున్నారు? సో ఆ విషయంలో ప్రభుత్వంలో ఎక్కడో క్లారిటీ లోపిస్తుంది. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగులు పూర్తి చేయలేదు అంటున్నారు. పూర్తి చేయనివి ఉన్నాయి, పూర్తి చేసినవి ఉన్నాయి. సో పూర్తి చేసిన వాటి మీద ఒక స్పష్టత లేదు ప్రభుత్వానికి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాపం చేశారు. టిడ్కో ఇల్లు పూర్తయినా సరే 5 ఏళ్ళు పేదలకు ఇవ్వకుండా దాన్ని మండబెట్టారు, ఆ టిడ్కో ఇళ్ళని. సో ఇప్పుడు సేమ్ ఈ ప్రభుత్వం కూడా అలాగే చేయాలనుకుంటుందా? వైద్య కళాశాలని ఈ 5 ఏళ్ళు ప్రవేశాలు లేకుండా, ఏమీ లేకుండా దాన్ని అలా దుర్వినియోగం చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది మెడికల్ డిపార్ట్మెంట్లో, హెల్త్ అండ్ మెడికల్ ఈ డిపార్ట్మెంట్లో జరుగుతున్న ఒక పెద్ద తప్పు. ఇంకొకటి, ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులు పిహెచ్సిల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి పీజీకి వెళ్ళడానికి ఇన్ సర్వీస్ కోటా ఒకటి ఉంటుంది. ఆ ఇన్ సర్వీస్ కోటాను తగ్గించారు. దాని మీద ఆల్రెడీ పిహెచ్సిల్లో పనిచేసిన వైద్యులు గొడవ చేస్తున్నారు. వాళ్ళతో ప్రభుత్వం చర్చండి ఎట్లా. సో ఇన్ సర్వీస్ కోటాని కట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో దానివలన ఇతరులకు అవకాశాలు తగ్గిపోతాయి అనుకుంటే వయా మీడియాగా నిర్ణయం తీసుకోవచ్చుగా. సో ఇన్ సర్వీస్ కోటా విషయంలో ఆల్రెడీ
వైద్యులు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సిల్లో పనిచేయడానికి ఇష్టపడట్లా. ఇన్ సర్వీస్ కోటా ఉంది కాబట్టే వాళ్ళు అలా పనిచేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఆ కోటా ఎత్తేస్తే వాళ్ళు ఇంక పని చేయరు. అసలు పిహెచ్సిలకు వైద్యులే దొరకరు భవిష్యత్తులో. అది కూడా విధానపరంగా ఒక తప్పుడు నిర్ణయం దిశగా వెళ్తున్నారు. దాని మీద పునరాలోచించాలి. అలాగే ఇంకొక బ్లైండ్గా వెళ్తున్న ఇంకో ఉదాహరణ చెప్పనా? అసలు ఎంత కళ్ళు మూసుకుపోయాయి అంటే వీళ్ళకి ఒకే వ్యక్తి ఒకే అధికారి 3 పోస్టుల్లో ఉన్నారు. డిఎంఈ ప్రస్తుతం మన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఒక ఆయన ఉన్నారు. ఆయనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వీసీ, వైస్ ఛాన్సలర్, ఇన్ఛార్జ్ వీసీ. ఆయనే కాకినాడ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్ ఆయనే. 3 బాధ్యతలు ఆయనే. ఇక్కడ ఆయన ఎన్టీఆర్ యూనివర్సిటీని చూసుకుంటారా, లేదంటే కాకినాడ మెడికల్ కాలేజీని చూసుకుంటారా, లేదంటే డిఎంఈగా విధులు నిర్వహిస్తారా? సో 3 బాధ్యతలు ఒకే వ్యక్తికి ఎలా ఇస్తారు? 3 వేరు చోట్ల. డాక్టర్ నరసింహం గారు. సో ఇది కూడా తప్పే కదా. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన రెండు చోట్ల పనిచేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక అతనికి 3వది ఇచ్చారు. అంటే వేరే వాళ్ళు ఎవరు లేరా? ఆ అర్హత ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు లేరా? ఒకే వ్యక్తికి 3 ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అదొకటి. అలాగే ఈ మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోధన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ఉంటారు. వాళ్ళకి 8:30 నుంచి 9 వరకు గ్రేస్ పీరియడ్ పెట్టారు. 9కి 1 నిమిషం లేట్ అయినా 2 నిమిషాలు లేట్ అయినా సరే వాళ్ళకి మెమోలు ఇస్తున్నారు. అలా 2 సార్లు వాళ్ళు 1 నిమిషమో 2 నిమిషాలు లేట్ అయితే వాళ్ళకి క్యాజువల్ లీవ్ కింద ఇచ్చేస్తున్నారు, లీవ్ కింద నమోదు చేస్తున్నారు. అంటే అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన ఒక 10 నిమిషాలు పావు గంట గ్రేస్ 9 to 9:10 9 to 9:15 గ్రేస్ పీరియడ్ ఇవ్వచ్చుగా. సో అది ఒకటి కొంచెం ఆ బోధన ఆసుపత్రుల్లో సిబ్బందిలో బాగా వ్యతిరేకత తీసుకొస్తుంది. అంటే ఎంత వ్యతిరేకత, ఎన్ని వర్గాల్లో వ్యతిరేకం వెళ్తున్నారో చూడండి తప్పుడు నిర్ణయాల కారణంగా. ఇదొకటి బాగా డిస్టర్బెన్స్. దీనికి తోడు విపరీతమైన కరప్షన్. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ 2 శాఖల్లో కూడా విపరీతమైన కరప్షన్. ఏళ్ల తరబడి 5-6 ఏళ్లకు పైగా కొంతమంది వ్యక్తులు, దీనిలో డిఎంఈలో ఒక డీడీ, ఆయన పేరు ఎందుకులే కానీ ఆయన పాతుకుపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోస్టింగ్లు కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఆయన అడిగినంత ఇచ్చేస్తే పని అయిపోతుంది. సో అది చాలా అవినీతి, చాలా ఇంటర్నల్ స్కామ్ జరుగుతుంది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ దీనిలో కూడా అడిగినంత ఇచ్చేస్తే పనులు అయిపోతున్నాయి. డిప్యుటేషన్లు కానీ, బదిలీలు కానీ, ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలు కానీ, దేనిలో అయినా సరే ఇష్టం వచ్చినట్టు కలెక్ట్ చేస్తున్నారనమాట. సో దీన్ని కూడా కంట్రోల్ చేయట్లా. సో అలాగే ఇప్పుడు సీజనల్ వ్యాధుల్లో ఆల్రెడీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. సీజనల్ వ్యాధుల్లో ఫెయిల్ అయ్యారు. ఎక్కడా కూడా సరైన ట్రీట్మెంట్ లేదు, సరైన ఆసుపత్రులు మెరుగు చేయలేదు. జ్వరాలు వచ్చిన వాళ్ళు, ఆ డయేరియా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆసుపత్రుల్లో ఒకే బెడ్ మీద 2-3 ఉండాల్సిన పరిస్థితి. సో ఈ డిపార్ట్మెంట్ మీద లోపాలు, ఈ డిపార్ట్మెంట్లో జరుగుతున్న లోపాల కారణంగా మొత్తం ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు. సో దీని మీద యాక్చువల్లీ చంద్రబాబు గారి పరిపాలనలో ఇలా ఉండదు. ఆయనకు ఆ పరిపాలన అనుభవం ఉంది కాబట్టి ఆయన అన్ని శాఖల మీద ఆయనకు పట్టు ఉంటుంది. కానీ ఎందుకో ఈసారి చాలా స్పష్టంగా ఈ శాఖలో మాత్రం వైఫల్యాలు కనిపిస్తున్నాయి. దీని మీద మేబీ మంత్రి సత్యకుమార్ గారికి కూడా పూర్తి స్థాయిలో ఆయన అవగాహన ఉందో లేదో, పూర్తి స్థాయిలో ఆయన రివ్యూస్ చేస్తున్నారో లేదో, కానీ చాలా తప్పులు జరుగుతున్నాయి. ఈ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా తప్పులు జరుగుతున్నాయి. ఒక వారం రోజుల్లోపు మొత్తం సెట్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.